తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురించి మాట్లాడే అర్హత కరుణాకర్ రెడ్డికి లేదన్నారు. కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడిపై పలు ఆరోపణలు చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవడంతో అసహనంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వాసు యాదవ్, సునీల్ ఇద్దరు అంటే ఇక్కడ పక్కన ఇటు నుంచి ఇటు లోపలికి వచ్చారు, ఇంటి ముందుకు వచ్చారు. ఇది వచ్చి ఇక్కడ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ తమ్మునికి వెళ్ళిపోయాడు వాసు యాదవ్. చూడండి, మీరే చూడండి ఎన్ని నిమిషాలు ఉన్నాడు అక్కడ. అక్కడ లోపలికి వెళ్ళాడు, 5 నిమిషాలు అక్కడే ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ అంత సద్దు అనేనాక వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇక్కడ దాడి ఎప్పుడైతే మా మీద దాడి చేస్తా మా వాళ్ళు అప్రమత్తం అయ్యారో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసి తబూన్ దగ్గర ఉండి, తబూన్లో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండి అక్కడి నుంచి మళ్ళీ బండి తీసుకొని బయలుదేరుతాడు. నేను పోలేదు, నేను పంపించలేదు. ఏంది మరి ఇదంతా? ఇంకోసారి చూడండి, సిగ్గుందా పోయి కాణిపాకం దొట్టేసేదానికి? ఆ రోజే చేయగలిగింది. దేవుడు ఒప్పుకోలే, నాయన అబద్ధం చెప్తాను అని చెప్పి. ఏం పని అదే టైంలో నీకు? ఇక్కడ 12 నుంచి 12:15 మధ్యలోనే గొడవ జరిగిందంతా. 11:55 నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు, మొత్తం అక్కడి నుంచి సర్దుకొని వెళ్ళిపోయేసి మళ్ళీ నేను లేను ప్రమాణాలు చేస్తాడు. సిగ్గుండద్దు. మళ్ళీ దానికి పొలం. ఆ చరిత్ర ఆయనది, ఈ చరిత్ర నీది. దొంగ చరిత్ర నీది. కాబట్టి నువ్వు అందరినీ దొంగ 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 అంటావు. నువ్వు చేసే పనులన్నీ దొంగవి కాబట్టి నువ్వు దొంగ 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 అంటుంటావు. నీ కొడుకు దొంగ, నువ్వు దొంగ. నువ్వు దావుద్ ఇబ్రాహిం కన్నా పెద్ద దొంగవి. నీ కొడుకు చోటా షకీల్ కన్నా పెద్ద దొంగ. మీరు దొంగలు. తిరుపతికి దండుపాలెం బ్యాచ్ మీరా మాట్లాడేది? అంతటి చరిత్ర ఉన్నాయని ఇదే మాట్లాడేది నువ్వు. ఇంకా కలెక్టర్ గారి గురించి, కలెక్టర్ గారు ఆయన చిన్నప్పటి నుంచి హాస్టల్లో కష్టపడి చదివిన వ్యక్తి. ఒక ఐఏఎస్గా ఎదిగి ఒక బీసీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన పట్టుకొని డాకు మంగళ్ సింగ్ 1000 మంది డాకు మంగళ్ సింగ్ కలిస్తే నువ్వు. ఆయన ఐఏఎస్ అయిన తర్వాత పాడేరులో ఆయన చేసిన సేవలు అడగండి, వీళ్ళు చెప్తారు. తిరుపతికి నువ్వు చేసిన సేవ ఏమన్నా ఉందా? పిల్లికి బెచ్చం పెట్టే వ్యక్తిగా నువ్వు. ఏ రోజున్నా కనీసం తిరుపతికి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఏ రోజున వినాయక చవితి లోకమంతా పచ్చగా ఉంటుందంట. అట్లా వీళ్ళ కంటికి అందరూ దొంగల్లా కనబడతారు. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక కలెక్టర్ గారు మొన్న పైనుంచి వచ్చిన ఆర్డర్స్తో వాళ్ళ భూములన్నీ లాక్కున్నారు, తీసుకున్నారని చెప్పి ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, నిద్ర పట్టక, తిండి లేక వచ్చే మాటలు ఇవన్నీ. నీకు ఇప్పుడే ఉంది. నువ్వు కనసైగలతో మాట్లాడుతుంటావు చూడు, తల పొగురుతో తల పిలుస్తూ అన్ని సగం దించేస్తున్నావు. ఇంకా మొత్తం పూర్తిగా దించే రోజు దగ్గరలో ఉంది నీకు. కరుణాకర్ రెడ్డి గుర్తు పెట్టుకో. ఏది పడితే నోటుకు వచ్చేది, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోరు. ఇప్పటికే 62,000తో కూర్చోబెట్టారు. చెప్పా, మళ్ళీ చెప్తాను. తిరుపతి ప్రజలు నిన్ను 62,000తో దేంతో కొట్టారని కూడా చెప్పాను నేను ఇంతకుముందు నీకు. మళ్ళీ కొడతాను ఇట్లా మాట్లాడతా అంటే. దానికి కూడా ఉండవు నువ్వు. ఉంచాను నేను తిరుపతిలో. ఇక నువ్వు చేసిన పనులు, నీ దొంగ పనులు నేను చెప్పమంటే చెప్తా. కొండ మీద ఫస్ట్ టైం చైర్మన్ అయినప్పుడు కొండ మీద ప్లాస్మా టీవీలు ఉన్నాయి, గుర్తుండో లేదో మీకు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో. ఆ టీవీలు నీ ఇంట్లో ఎందుకున్నాయి నీ ఇంట్లో? అంటే దొంగలిచ్చి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు. అది నీ బతుకు. తట్టాపుట్టా చదువుకున్నావు, రెడీగా ఉన్నారు. పాప ఈ పేటీఎం బ్యాచ్ తెలియక వీళ్ళకి తోడుగా ఏదో వాగుతున్నారు. వీళ్ళందరినీ నట్టేట నుంచి వెళ్ళిపోతాడు.
ఎంతమంది కొంపలు కూల్చేశాడు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి? ఎంతమంది కొంపలు కూల్చేశాడు? కరుణాకర్ రెడ్డి నమ్ముకున్నాడు ఎంతమంది నాశనం అయిపోయినారు? మొత్తం చెప్తా నీకు ఇంకో రోజు ఫ్యామిలీతో సహా ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు ఎత్తిపోయారు, ఎవరెవరు లాస్ అయిపోయారు కరుణాకర్ రెడ్డి నమ్ముకోనని చెప్పి. ఇదే లాస్ట్ వార్నింగ్ కరుణాకర్ రెడ్డి నీకు. ఈ ఫ్రస్ట్రేషన్ లో నువ్వు పెరగడం తినడం నిద్రపడడం లేదని చెప్పి నోటికి ఏదంటే అది వాగితే నీకు ముందుంది ముసళ్ళ పండగ. నీ తలపోగులు పూర్తిగా దించి నిన్ను కూర్చోబెడతాం. జాగ్రత్త.